हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ఓం విష్ణవే నమః. మనం రోజు విష్ణు సహస్రానికి ముందు ఒక మూర్తి గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈ రోజుని శ్రీ అచ్యుతమూర్తి గురించి తెలుసుకుందామండి. ఈయన బంగారం వంటి పచ్చని శరీర కాంతితో 4 చేతులతో వెలుగొందుతూ ఉంటాడు. కుడి చేతిలో కింద నుంచి పైకి గదా పద్మం పట్టుకుంటాడు. ఎడమ వైపునేమో శంఖము చక్రము పట్టుకుని బంగారు కాంతితో మెరిసిపోతున్న ఆ వెలుగొందుతున్న ఈ అచ్యుతమూర్తిని ఒకసారి మనసులో తలుచుకునండి. మనం ముందుకు వెళ్ళిపోదాం. నిన్న 2 శ్లోకాలు చెప్పాను, కానీ కొంత అదే రికార్డు ఇది అవ్వడంలో కొంచెం ఏదో మిస్టేక్ జరిగింది. కాబట్టి అక్కడి నుంచి దానికి కూడా కొంచెం ఆ శ్లోకానికి కూడా చెప్పేసుకుని మనం ముందుకు పెడుతూ ఉందామండి. మనం 20వ శ్లోకం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధస్వరానందో గోవిందో గోవిదాంపతి. తర్వాత ఈరోజు చెప్పుదలుచుకున్నవి మరీచిర్దమనోహంస సుపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభస్సుతపా పద్మనాభ ప్రజాపతి అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణశాస్త విసృతాత్మ సురారిహ. ఈ 2 శ్లోకాలకి నిన్న శ్లోకానికి కలిపి ఇప్పుడు కొంచెం మనం వివరంగా అర్థం మనం చెప్పుకుందామండి. నిన్న ఒక శ్లోకానికి ఒక నామానికి మాత్రం కొంచెం ఒకదానికో 2 దానికో వచ్చాయి. కొంచెం అక్కడ టూకీగా చెప్పేసుకుని తర్వాత దానికి వెళదాం. మహేశ్వాసం దానికి నిన్నటి దాంట్లోనే వివరంగా వచ్చింది. తర్వాత 2వ దానికి మహీభర్త అంటే ఈ భూమికి భర్త, ఈ భూమిని భరించేవాడు. వరాహవతారం ఎత్తి మనం ఆ భూమిని పైకి తీసి రక్షించాడు కనుక అక్కడ మనకి మహీభర్త అని చెప్పాడని చెప్పుకున్నాం. ఇంకా శ్రీనివాస అంటే కూడా చాలాసార్లు మనం శ్రీ అంటే ఆయన వక్షస్థలమందు ఆ లక్ష్మీదేవికి నివాసము అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే శ్రీనివాస అంటే ఈ 2 నామాలు ఎందుకు వేరువేరుగా చెప్పారు ఆ వ్యాస మనకంటే ఈ సమస్త సృష్టికి భగవంతుడే కారణమని మనకు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ సృష్టి మొట్టమొదట శ్రీకారం అయితే ఇప్పుడు లక్ష్మీదేవి ప్రకృతి స్త్రీగాను ఆ పరమాత్మని పురుషుడుగాను చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ శ్రీనివాస అంటే అంతా ఆ ప్రకృతిలో తానే ఉంటూ ప్రకృతికి పరంగా ఉన్నవాడని కూడా మనం శ్రీనివాస అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత కూడాను ఇక్కడ కాబట్టి ఇక్కడ మనకు ప్రకృతి అంతా లక్ష్మీ స్వరూపంగా చెప్పుకున్నాం. ఇంకా శ్రీనివాస అని చెప్పడం వల్ల అక్కడ శ్రీపర్వతం అది ఆ తిరుపతి అది ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మనం శ్రీనివాసుడని పిలుచుకుంటూ ఉంటాం కదండి. ఇది కూడా మీ అందరికీ తెలుసున్న విషయం. కాబట్టి మనకి మామూలు అర్థం ఇదివరకు చెప్పుకున్నాం. లక్ష్మీ వక్షస్థలం శ్రీ అంటే లక్ష్మి నివాసం కనుక శ్రీనివాసుడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి ఇలా ఈ అర్థం చెప్పుకున్నాం అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు విశ్వరూపమైన పురుషుడికి ప్రకృతికి కూడా అర్థం చెప్పుకున్నాం. కాబట్టి మనం వెంకన్న బాబుని కూడా శ్రీదేవి భూదేవి సమ్మత అని చెప్తాం కదండి. అందుకని శ్రీనివాసుడు అనే నామం దానికి కూడా అర్థం ఇస్తుందన్నమాట. ఇంకా సతాంగతి అంటే సత్పురుషులకు గమ్యస్థానమైన వాడు, గతి అయినవాడు. ఆయనకి ఏంటంటే సత్పురుషులకేంటి మనం అందరూ సత్పురుషులు అయినా కాకపోయినా ఆయనే దిక్కు. అందుకనే ఆయన్ని శరణ వేడాలి. ఆయన్ని ఎవరైతే శరణ వేడుకుంటారో వాళ్ళని గమ్ముని తనే గతి, నువ్వే దిక్కు నాకు, నీకు తప్ప ఎవరూ లేరు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన శరణాగతి వేడుతున్నామో ఆయన తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఇదే గతి అన్న పదానికి ఇక్కడ అర్థం. ఇక్కడ భగవంతుడు లక్షణాలన్నింటిలో పోయినా మంచి గుణం శరణ పొందిన వాళ్ళని తన దగ్గర తీసుకోవడమే. అదేనమాట ముందు మనం చెప్తున్నాం. ఎవరైతే నన్ను శరణ వేడతారో వాళ్ళు నా దగ్గరకు వస్తారు అని మీకు భగవద్గీతలో కూడా చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్యంలో చెప్పుకున్నామండి. కాబట్టి ఎలా ఆయన చెప్పుడు ప్రహ్లాదుడు చూడండి ఆయన్నే శరణ వేడుకున్నాడు. అందుకని దర్శనం ఇవ్వడమే కాకుండా తన ఇది ఉద్భవించి ఆ తనే గతిని నమ్ముకోబట్టే కదండి ప్రహ్లాదుడు మనకు ఉదాహరణ. ఇంకా మనం అందరికీ మనకి పైన ఈ లోకాలకు పైన తపోలోకంలో ఉంటాడండి. అంటే నిత్యముక్తులైనటువంటి వారు
అలాంటి వాళ్ళు ఆ తపోలోకంలోనూ సత్యలోకాల్లో వాళ్ళకి నివాసం. ఆ పరమాత్మదేమో సత్యలోకంలో ఉంటాడని ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, సత్య అన్నప్పుడు ఎప్పుడు. కాబట్టి ఆ శాశ్వత నివాసం ఆయనది సత్యలోకం కనుక, ఇవన్నీ కూడా బ్రహ్మలోకాలకి ఇంకా పైన ఉంటాయి కనుక, ఆ నారాయణ తత్వమే ఆ పరతత్వం కనుక, ఇప్పుడు అక్కడ మనం సత్ అనే ఆయన యొక్క గుణాన్ని ఆ ఉపాసిస్తూ ఎవరైతే సత్పురుషులు అవుతున్నారో వాళ్ళకి ఇక్కడ గతి ఆయనే కనుక సతాంగతి అని చెప్తున్నాం అనమాట అండి. తర్వాత అందుకని ఇదివరకు సార్ చెప్పుకున్నాం కదా, సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ సూర్యనారాయణ ఆయనే సత్యం, ఇది కనుక సత్యనారాయణ. ఇలాగా మోక్షం కావాల్సిన వాళ్ళందరూ కూడా, ఆ జీవులందరికీ కూడా గతి కాన ఆయనే సత్యపురుషుడు కనుక ఇక్కడ గతి అని చెప్పడంలో కూడా సతాంగతి అని ఈ నామంలో మనకి తెలియజేశారనమాట అండి. ఆ పరమాత్మని సతాంగతి. అనిరుద్ధ, భగవంతుడు ఏ అవతారంలోనూ కూడా ఆయన నిరోధించే వాళ్ళు లేరండి. ఆయన అడ్డగించేవాళ్ళు ఎవరు లేరు కనుక ఆయన అనిరుద్ధుడు అయ్యాడు. కాబట్టి ఈ జీవలోకంలో మనని రక్షించడం కోసం ఎన్నో అవతారాలు ఆయన ఎత్తుతూ ఉంటాడు. ఆ ఏ అవతారంలో కూడా ఆయనకి ఎవరు ఎదురు ఉండరు. కాబట్టి పైలోకాల్లో పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆ 5 శాశ్వత రూపాల్లో ఉంటాడని చెప్పాము. ఏంటంటే పరము, విభవ, వ్యూహము, అర్చారూపము, అవతారము, ఇలాగా. అలాగే పురుషుడు, సత్యమూర్తి, అమృతమూర్తి, అనిరుద్ధమూర్తి అని 4 మూర్తులు, 4 వ్యూహాలు ఉన్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి దీన్ని మనం అనిరుద్ధుడు అనే నామానికి పరమాత్మ యొక్క వ్యూహమూర్తి అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఇంకా సురానంద, సురులు అంటే దేవతలు, ఆనంద అంటే ఆనందం కలిగించేవాడు, అంటే దేవతలకు ఆనందం కలిగించేవాడు. కాబట్టి దేవతలకి ఎప్పుడూ కూడా జీవుల్ని ఆయన్ని తెలుసుకుని, ఆయన తత్వం తెలుసుకుని ఆయనే దిక్కని ఇందాక చెప్పుకున్నట్టు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఆపద్బాంధవుడేనండి. కాపాడుతాడు, ఆపదలో కాపాడుతూ ఉంటాడు, బంధువులాగా. అందుకని ఆపద్బాంధవుడు. కాబట్టి దేవతలను ఆనందించడం చేయడం కాదండి, ఆయన్ని నమ్ముకుంటే మనని కూడా ఆనందాన్ని ఇచ్చేవాడు కనుక ఇక్కడ మాత్రం సురానంద, దేవతలకు ఆనందం చేకూర్చేవాడు, అమృతతత్వ స్వరూపుడు అని చెప్పేసి చెప్తున్నారనమాట అండి ఈ సురానంద. ఇంకా గోవిందో అంటే మనం మామూలుగా చెప్పాలంటే ఇక్కడ గోవిందుడు అని మనకు కృష్ణుడిని మనం స్తుతించాడు, గోవిందుడు కృష్ణ గోవింద అంటూ ఉంటాం కనుక మనకు అదే తెలుసు. కానీ ఇక్కడ చాలా అర్థాలు ఉన్నాయండి ఈ గోవులకి. అంటే గో అంటే శబ్దానికి కిరణాలు అనే ఒక అర్థం, వాక్ అనే ఒక అర్థం, ప్రాణం అనే ఒక అర్థం, గోవు అంటే ఆవు అనే మనకు ఒక అర్థం. అంటే ఇక్కడ భూలోకంలో ఆవులను రక్షించాడు మనకు తెలుసును కనుకే అది మనకి మొన్న జరిగిన కృష్ణావతారం కనుక గోవింద అంటే గోవిందుడు అని చెప్పుకుంటున్నాం. అది కాకుండా కూడా ఎన్నో ఈ పంచగవ్యము ఆవు నుంచి వచ్చేవన్నీ పవిత్రమయమైనవి అని కూడా మనం తెలియచేస్తున్నాయి మనకి. దానికి ఏదైనా యజ్ఞయాగాదులు అలాంటప్పుడు పంచగవ్యం అని చెప్పి ఆవు సంబంధమైనవి 5 కలుపుతూ ఉంటారు, దాన్ని తాగిస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా మనకి తెలుసుకోవాలండి ఈ గో శబ్దానికి. ఇంకా ఆ నారాయణ లోకం నుంచి మన కోరికలన్నీ సిద్ధించడం కోసమని ఒక కామధేను వస్తుంది కదండి. ఆ కామధేనువులను సృష్టించి పంపిస్తూ ఉంటాడు కదా పరమాత్మ. కాబట్టి ఆ గోవులన్నిటినీ అక్కడ కాచి మన సమస్త కోరికలను తీర్చుతున్నవాడు భగవంతుడే కనుక ఇప్పుడు మనమందరం ఆయన దృష్టిలోనూ మనని కాపాడుతున్నాడు కనుక ఇక్కడ మనందరికీ ఆనందం కలిగించేవాడు కనుక గోవింద శబ్దానికి కూడా ప్రత్యేక అర్థం మనం చెప్పుకోవచ్చండి. గోవిదాంపతి తర్వాత నామం అండి. అంటే గోవిదాంపతి అంటే సరస్వతిని బాగా తెలిసినవాడుటండి ఆయన. అంటే గొప్ప జ్ఞానవంతుడు. ఆయన దగ్గర గొప్ప జ్ఞానం ఉంది కనుక గోవిదాంపతి అంటారట మొదట ఒక అర్థం. ఇంకా ఇందాక నామంలో శ్రీనివాస, శ్రీమాన్, గోవిందో అని చెప్పి ఇప్పుడు గోవిదాంపతి అని చెప్తున్నాం. అంటే కొంచెం నామాలు తేడాగా ఉంటున్నాయి. అంటే కిరణాలని చెప్పుకున్నాం కదండి ఇందాకను. ఆ పరమాత్మలోకం నుంచి ప్రవేశించిన కిరణాలన్నీ కూడా అవి జ్ఞానం చేత అది మనకి కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఈ సృష్టి అంతా నడుపుతున్నాయి ఆ పరమాత్మ నుంచి వచ్చే కిరణాలని చెప్పి గో అంటే కిరణాలని చెప్పేశాం కనుక అలాంటి కిరణాలు ప్రసరింపజేసి మనందరినీ రక్షిస్తున్నాడు కనుక గోవింద అని ఒక అర్థం చెప్పుకుందాం. ఇందాకను వాక్కు అనే ఒక అర్థం చెప్పుకున్నాం కదండి. అంటే వేదమంత్రం. ఆ వాక్ అంటే మన నోటి ముట్ట వచ్చే మాట అంటే వేదమంత్రం అని చెప్పుకున్నాం ఇక్కడ. దానికి ఏ పరమాత్మ అయితే వేదాల నుంచి తెలియబడుతున్నాడో అందుకని గోవింద అని ఒక అర్థం అండి. ఇంకా గోలోకం అనేది ఒకటి ఉంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు ఆ గోలోక నివాసి
అయ్యాడు కనుక ఆ గోవులని ఇక్కడ కూడా ఉద్భవించినప్పుడు ఆయన ఆ గోవులకన్నిటికీ ఆనందం కలిగించాడు కనుక గోవింద అనే ఒక అర్థం. ఆ భూమిపైన ఆవుల్ని కాసి జాగ్రత్తగా వెతికి తెచ్చి అవన్నీ చేశాడని కదండి మనకి చెప్పుకుంటూ ఉంటాం చిన్నప్పుడు. ఆ గోవిందనామం అని చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా ముందు ఒకప్పుడండి బ్రహ్మగారు ఈ గోవుల్ని, ఈ గోపాలకుల్ని ఓ గుహలో దాచిపెట్టేశారట. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఆ యోగమాయతో తెలుసుకున్నట్ట. కానీ తానే వాటినన్నింటి రూపంలోనూ మళ్ళీ మళ్ళీ ఇండ్లకు వెళ్ళకపోతే కంగారు పడిపోతారు కదండి. అందుకని అన్ని రూపాల్లోనూ ఎవరెవరింటికి వెళ్ళాలో అన్ని గోవులు అన్ని దూడల కింద తనే అయ్యేటండి. అప్పుడు ఇంకా ఏం చేయగలడు, ఆయన శక్తి తెలుసుకుని బ్రహ్మకి గర్వభంగం అయ్యి అప్పుడు తెలుసుకున్నాడు ఆ గోవిందుడిని. ఆ గోవిందాలు తెలుసుకుని అప్పుడు తను ఆయన్ని స్తుతించాడు, నమస్కారం చేశాడని చెప్తూ ఉంటారు. ఆయన నారాయణుడు అని తెలుసుకున్నాడని ఒక కథ ఉందండి. ఇంకా వేదాల్లో అయనం అనగా గోవులని, అవి తిరిగి వస్తూ ఉంటాయి కదా, ఉత్తరాయణం దక్షిణాయనం అని, అది కూడా ఒక అర్థం చెప్తారండి. అంటే ఊర్ధ్వలోకం నుంచి తేజస్సు పాలనే కిరణాలు, ఆ పిండి మనకి జ్ఞానాన్ని అందిస్తున్నాడు కనుక ఇందాక కూడా ఆ కిరణాల గురించి చెప్పుకున్నాం. అది కూడా గోవిందుడు అని అర్థం ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు అది కాకుండా మనకి ఇప్పుడు చెప్పిన మాట వల్ల గోవులు అంటే ప్రాణాలని కూడా అర్థం ఉందండి. మనకి ప్రాణాలు ఇస్తున్నాడు, పుట్టిస్తున్నాడు ఆయన. మన ప్రాణాలన్నిటికీ మూలస్థానం ఆయనే కనుక గోవింద అని కూడా చెప్పుకోవచ్చండి. అక్కడితోటి ఇక్కడికి ఈ నామాలకు అర్థం చెప్పుకున్నాం. ఇంకా తర్వాతి శ్లోకం. మరీచిర్దమనోహంస సుపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభస్సుతపాః పద్మనాభ ప్రజాపతి. మరీచి, ఈ మరీచి అంటే తేజస్సులో అమిత తేజస్సుగా కనబడుతున్న మరీచి అనగా గొప్ప తేజస్సు కనుక ఆ తేజస్వరూపుడు పరమాత్మ కనుక ఈ నామం మరీచి అని ఇక్కడ చెప్పారని ఒక అర్థం అట్టుకోవచ్చు. ఇంక అంటే కిరణాలన్నీ ఆ వెలుగు నుంచి వస్తున్నాయి ఇందాక చెప్పుకుంటున్నాం కదా. ఎందుకంటే దాంట్లో వేదాల్లో ఉంటుందండి, మరీచీనాం పదమిచ్చంతి వేదసహ అని మనకి అది సూక్తాల్లో కూడా వస్తుంది. కాబట్టి ఈ నిత్యముక్తులు మహర్షులు ఆ బ్రహ్మకిరణాల వల్ల చక్కగా ప్రకాశిస్తున్న వాళ్ళు ఏ మార్గం గుండా ఊర్ధ్వలోకాలకు చేరతారో ఆ బ్రహ్మపదం ఆ జ్ఞానకిరణమే మరీచి అంటారని దానికి ఒక అర్థం అండి. ఇంకా ఇంకొక అర్థం చెప్పుకోవాలంటే కల్పాది బ్రహ్మ పంచభూతాలను సృష్టించక ముందు అనమాట తన ధ్యానం వల్ల 7 కిరణాలను, అవే మనకి 7 రంగులు ఇంద్రధనుస్సు చదివి వచ్చినప్పుడు కనబడుతూ ఉంటుంది కదండి, ఆ కాంతులతో ప్రసరింపచేశాడని, వాళ్ళే సప్తమహర్షులు అయ్యారని, ఆ సప్తమహర్షుల్లో మొట్టమొదట తను సృష్టించిన వాడు మరీచి అని, అందుకు అతడు ప్రథముడు అయ్యాడు కారణం చేత ఆ బ్రహ్మమానస పుత్రుల్లో మొదటి వాడైన మరీచి మహర్షి అని చెప్పేసి కూడా ఒక అర్థం మనం చెప్పుకోవచ్చండి మరీచికి. కాబట్టి మనం ఇక్కడికి చెప్పుకుని తర్వాత నామానికి వెడదామండి. దమను అంటే తన అధికారం అనగా తను చేసే డ్యూటీ అనమాట. అందులో కొంతమంది వాళ్ళ తెలివి తక్కువతనాల వల్ల వాళ్ళని శిక్షించడం వల్ల ప్రమాదాలు పడుతూ ఉంటారు కదండి. ఆ అధికారం యమధర్మరాజుకి ఇచ్చాడు కదా, అది కూడా మనకు తెలుసు. మనం శిక్షిస్తున్నవాడు మన పాపాలకి అదేనని యమధర్మరాజు అని చెప్పుకుంటూ ఉంటాం కనుక ఇక్కడ ఆ దమను అన్నది మాటకి అదొక అర్థం అండి. ఇంకా గంగా ప్రవాహం చేత ఈ తాపాలన్నీ ఈ సంసారంలో ఉండే మనకి ఈ తాపాలన్నమాట ఉపశమింపజేస్తూ ఉంటాడు కనుక యతీతి దమనః అని కూడా చెప్తారు కనుక అదో అర్థం అండి. ఇంక ఇప్పుడే కదా చెప్పాను దమనుడు అంటే యమధర్మరాజు అని. మరి విష్ణు భగవానుడు నామం మరి ఎందుకు ఇక్కడ చెప్పారు అని అనుమానం మనకు అనుమానం వస్తే మరి భగవద్గీతలో దండో దమయతాం అస్మి అండి, దండించే వారిలో యమధర్మరాజు నేనే అని చెప్తాడండి. అందుకని చెప్పేసి ఇక్కడ దమనో నామం ఆ పరమాత్మకు చెప్పారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. దండించే వారిలో యమధర్మరాజు నేనే అన్నాడు. బ్రహ్మరూపంలో సృష్టిస్తాడు, విష్ణు రూపంలో పాలిస్తాడు, యమ రూపంలో శిక్షిస్తాడు అనమాట అండి. కాబట్టి మనకు అర్థమైంది కనుక తర్వాత నామానికి వెడదాం. హంస అంటే నేనే బ్రహ్మని అంటే ఇక్కడ చెప్పాను కదండి, మన శ్వాస సోహం అనే భావంతో
పెడుతూ ఉంటుంది. సహా ఎవడు, అహం నేను, ఎవరో ఒకడు ఉన్నాడు నన్ను సృష్టించినవాడు, వాడు నాలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు, నేనే ఆ పరబ్రహ్మని, నేనే ఆ ఆది బ్రహ్మని అని చెప్పి తెలుసుకుంటూ ఉంటామని మనం ఇదివరకు చెప్పాను నేను. కాబట్టి ఈ హంస స్వరూపంలో ఇక్కడ హంసహ నామానికి శరీరం అందరిలోనూ శ్వాసగతి, అదే వాయువు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది కనుక హంసహ నామం. హంస స్వరూపం అంటే అంటే మనస్సు చేత వేగంగా ప్రయాణించగలిగిన వాడు కనుక హంసహ అని ఈ నామంలో చెప్పబడుతున్నాడు. కాబట్టి శృతులు అంటే మనకి వేదాలు కూడా ఆ భగవాన్ని మనకి అలాగా హంస రూపంలో చెప్తూ ఉంటాయి వేదాలు కూడా అని చెప్తున్నాం. ఎవరైతే సత్వగుణంలో ఉంటూ స్థిరంగా నిష్టగా ఉంటారో ఆ పరమాత్మను ఆశ్రయిస్తాడో, కాబట్టి ఆ పరమాత్మ వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు ఈ హంస రూపంలో ఆయన్ని ధ్యానిస్తూ ఉంటారు. శ్వాస రూపంలో అదే యోగం అని కూడా ఒకసారి చెప్పుకున్నాం. కాబట్టి ఇంకేంటంటే ఈ శ్వాస ఆత్మయందు లయమవుతుంది. దాన్నే మనం వాళ్ళ అలాగ చేసిన వాళ్ళని పరమహంస అంటున్నామని కూడా ఇదివరకు చెప్పాను నేను. ఇలా హృదయంలో ఆ లయమగు హంస స్వరూపం ఏదైతే ఉన్నాడో శ్వాసరూపంలో అది ఆ పరబ్రహ్మతత్వం అని చెప్పి తెలుసుకుని ఆ పరహంసగా మనం కూడా మనం చెయ్యగలిగినంత చేసుకుంటూ ఆయన చేరుకుందుకు ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి కూడా రమణ మహర్షి వాళ్ళ ప్రమాణ వాక్యం కూడా ఒకటి ఉందండి. కాబట్టి మనకి హంస అనే నామం ఇక్కడ అందరూ చెప్పారని అర్థమైంది. ఇంకా సుపర్ణం, ఉపనిషత్తుల్లో జీవాత్మ పరమాత్మ ఇద్దరును అని చెప్తూ ఉంటాం కదండి. ఆ జీవన రూపంలో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. పరమాత్మ రూపంగా జీవాత్మ మారినప్పుడు పైనుంచి అంతా చూస్తూ ఉన్న ఆయన్ని తెలుసుకుని దర్శించి ఆనందిస్తున్నాడు ఆ జీవుడే. ఇటు రెండు కూడా కలిగే కనుక సుపర్ణములు అని చెప్పబడుతున్నాయి. కాబట్టి భగవానికి ఇక్కడ సుపర్ణనామం చెప్పబడింది అనమాట. ఇంకా శోభన అగు పర్ణములు గలది అంటే ఇక్కడ రెక్కలండి. అంటే దేనికి ఉంటాయి? చక్కటి రెక్కలు పక్షికి ఉంటాయి. సుష్టుపారం నయతి ఇతి సుపర్ణ అంటే ఈ సంసారమునకు అవతలి ఒడ్డును చేరుకోవడానికి ఆ పక్షి గమనం సుపర్ణ అంటే చక్కని రెక్కలు కలిగిన ఆ పక్షి అని చెప్పేసి ఆ సుందరమగు పక్షులు దివ్య పక్ష్యానికి సుపర్ణ అను పదమునకు కూడా ఒక అర్థం చెప్పారండి ఆ పక్షికి. ఇంకా సుపర్ణ అని చెప్పడం గంభీరమైన అనేక అర్థాల్లో ప్రణవం అంటే ఓంకారం శిరస్సుగాను, యజస్సులు రెక్కలుగాను ఉన్నటువంటి ఛందస్సులు ఈకలుగాను ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారండి. యజుస్సుపర్ణో యజుర్నామ చందోగాత్ర త్రివృతా స్థిరాహ అని చక్కగా ఛందస్సమంత్రంలో ఆ పక్షి ఈ సుపర్ణుడు అని చెప్తాడనమాట పరమాత్మ. అలాగా సోమయాగాలు అవి చేసేటప్పుడు ఆ గరుడ పక్షి రూపంలో కూడా ఆ యజ్ఞగుండాలన్నది వేస్తూ ఉంటారన్నది కూడా చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఈ జీవుడు పక్షి రూపంలో ఉన్నాడు అనుకుందాం. అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రెండు రెక్కలు అనుకుందాం. అప్పుడు పైకి కిందకి కూడా ఈ శ్వాస కొట్టుకుంటుంది కనుక ఈ జీవుడు కూడా ఒక పక్షి అని మనం తెలుసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా తెలుసుకున్నాం. మనం ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయండి దీనికి, చాలా చెప్పుకోవచ్చు. కానీ తర్వాత నామానికి పెడతాం. భుజగోత్తమ అంటే ఉత్తమమైన భుజగం అంటే పాము అండి. ఉత్తమమైన పాము, అది పొట్టతోటి పాకుతూ ఉంటుంది. ఇక్కడ ఆయనకి అటువంటి ఆదిశేషుడు శయనమున ఉంటాడు, శయనించడానికి నియమింపబడి ఉంటాడు ఆదిశేషుడు. దానికి నామం, ఈ నామానికి భుజగోత్తమ అంటే భుజగము అంటే పాము, ఉత్తమ అంటే ఉత్తమమైనది అంటే ఉత్తమమైన భుజగము అని దీనికి అర్థం తిరగేసుకుంటే. కాబట్టి అలాంటి ఆ శేషుని చెప్పడం వల్ల ఇది మామూలు సర్పం కాదు, ఇది దివ్య సర్పం అని చెప్పబడుతోంది. దీన్నే కుండలిని శక్తి, మనలో మూలాధారం దగ్గర నుంచి సహస్రారం దాకా ఉండేదాన్ని కుండలిని అంటారు. చాలామందికి లలితా సహస్రం నా దగ్గర తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలిసి ఉంటుంది. అది కింద నుంచి పైకి సహస్రారానికి చేరుకుంటుందంటే ఒక సర్ప రూపంలో ఉన్న ఇది. కాబట్టి అది మనకు మోక్షానికి సాధించుకోవడానికి, అమృతత్వాన్ని సిద్ధింపజేయడానికి ఆ కుండలినియే ఇక్కడ ఆదిశేషం రూపంలో ఉన్న భుజగోత్తముడు, ఉత్తమమైన భుజగము అనే మనం తెలుసుకుంటే అర్థం తెలుస్తుంది అనమాట అండి. ఇంక ఇది భగవానుడు పాన్పుగా ఉంది, తర్వాత మనలో కుండలిని శక్తిగా ఉందని తెలుసుకున్నామండి. మనకి ఆ పరమాత్మ ఇక్కడ ఎందుకనే భుజగోత్తమ అని చెప్పారో అర్థమైంది. ఇంకా హిరణ్యనాభ, బంగారం, హిరణ్యం అంటే బంగారం కదండి. కాబట్టి బంగారము వలె అందమైన పద్మం ఆయన నాభిలో ఉంది, అదంతా మనకు తెలుసు. తను ఆశ్రయించిన వారిని
అలాంటి వాళ్ళకి ఆయన అలాగ దర్శనమిస్తాడు. పద్మనాభుడు అంత పద్మనాభుడుగా ఉన్నాడు. హిరణ్య నాభ అంటే చక్కటి నాభి కలిగిన వాడు, బంగారం లాంటి నాభి కలిగిన వాడు, దీని అర్థం హిరణ్య నాభ అంటే. ఇక్కడ రహస్యార్థాలు ఎన్నో ఉన్నాయిటండి దీనికి. బ్రహ్మకు కూడా హిరణ్య గర్భుడు అని పేరు. అంటే ఎందుకని ఆ నాభి కలిగిన వాడు హిరణ్యుడు. ఇక్కడేమో మనకి నారాయణుడు ఆయన నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో పుట్టాడు కనుక హిరణ్య నాభ అంటే పద్మ నుంచి పుట్టాడని కూడా బ్రహ్మగారికి కూడా ఈ నామం చెప్తాం అనమాట అండి. హిరణ్య గర్భుడు అని పేరు ఉంది. అందుకే ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే బ్రహ్మజ్ఞానమే హిరణ్యం. అదంతా కూడా తన గర్భమును దాచుకున్నాడు కనుక హిరణ్యనాభ అని చెప్పారు ఈ నామంలో. ఇంకొకటి హ్రీం ప్లస్ రీం ప్లస్ ఈం కలిస్తే హ్రీం శబ్దం వస్తుందండి. ఆ మంత్రసిద్ధి స్వరూపం బీజాక్షరమే హిరణ్యం అనబడుతుందండి ఇక్కడ. అంటే జ్ఞానప్రదము లక్ష్మీప్రదము అవు ఆ హ్రీం బీజాక్షరం కాబట్టి ఈ శ్రీ సూక్తంలో కూడా హిరణ్యవర్ణం అని మొదలు పెడుతూ ఉంటాం, అలా చెప్తూ ఉంటాం. అందుకని ఆ హిరణ్యం ఈ నాభి నుంచే వచ్చిందని కూడా మనకి హిరణ్యనాభుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన అగ్ని గర్భమునందు కలిగిన వాడని కూడా తెలుస్తుంది. అదే సమస్త లోకాలకి కూడా మనకి మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, కట్టెల్లో అగ్ని దాగి ఉంటుంది, అలాగా ఆయన గర్భంలోనే ఇదంతా దాగి ఉంది కనుక హిరణ్యనాభి అని చెప్పి ఆ నాభి చెప్పారనమాట. ఈ సృష్టి అంతకీ కూడా మూలం ఆ నాభి కదా, అందుకని అది ఇరుసు లాంటిది. అందుకనే చూడండి మొట్టమొదట్లో మనం చెప్పుకున్నప్పుడు ఋతు సుదర్శన కాల అని చెప్పుకున్నాం కదండి. ఇది చెప్పడం వల్ల కాలచక్రమే ఈ సుదర్శన చక్రం అని, దానికి ఇరుసు ఆయన నాభి అని చెప్పడమే ఇక్కడ మనకి హిరణ్యనాభ అంటే అర్థం అండి. కాబట్టి మనం సూర్యుని కూడా చెప్పుకుంటూ ఉండండి. బంగారు తేజస్తో హిరణ్యమయ రూపంలో వెలుగొందుతూ ఉంటాడు కనుక ఆ సూర్యుడు నాభి యందు ఉండడమే ఈ చక్రమే ఈ హిరణ్యనాభం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. కనుక హిరణ్యనాభ అని చెప్పుకుంటామండి. కాబట్టి ఇంకా జనన మరణములు లేనట్టి మోక్ష పదమే ఈ విశ్వపదం. అదే ఆ నాభి పరమాత్మ. అది ఈ మూడు నామాలకి ఒకే ఒకటి లంకి ఉంటుందన్నమాట అండి, సమన్వయం ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హిరణ్య నాభ హిరణ్య గర్భ ఇలాంటి వాటిలన్నిటికి మనకి సంబంధం ఉంటుందని తెలుసుకున్నాం. ఇంకా సుతపాహ అంటే తపస్సు. సుతప అంటే చక్కటి తపస్సు కలిగిన వాడు. బదరికాశ్రమంలోనూ నరనారాయణ రూపంలో ఆయన గొప్ప తపస్సు చేసేవారని ఉంటుంది కదండి. మనస్సు ఇంద్రియార్థాలు వేరువేరుగా చేసేసి దాన్ని ఏకాగ్రతతో తపస్సు చేసిన వాడు కనుక సుతపాహ అని చెప్పారండి. ఇందాక చెప్పుకున్నాం కదా హిరణ్యనాభాన్ తర్వాత ఈ సుతపాహ అనడం వల్ల ఆ హిరణ్య గర్భుడు ఆ పరబ్రహ్మతత్వము తపస్సు చేత తెలియదగింది. మనం కూడా తపస్సు చేస్తేనే ఆ హిరణ్యనాభక పూర్తిగా అర్థం మనకు కూడా తెలుస్తుంది. అంటే తపస్సు చేత పొందదగినవాడు పరమాత్ముడు, తపోమయ శరీరుడు కనుక సుతపహ అని చెప్పారని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తర్వాత నామం ఇంకా పద్మనాభ. ఇప్పుడే కదండి చెప్పుకున్నాం, నాభి యందు పద్మం కలిగిన వాడని చెప్పి దీనికి మామూలు అర్థం. ఇంకా ఈ నామానికి ఈ రెండు అర్థాలు చెప్పుకుందాం. ఏమిటంటే సృష్టి కమలం కదా, ఆయన నాభిలోంచి వచ్చింది సృష్టి కమలం. ఆ కమలం ఆయన నాభిలో కలదు ఉంది కదా, అందుకని చెప్పి పద్మనాభ అని చెప్పుకుంటాం. కాబట్టి ఈ సృష్టి అనే కమలమే ఆయన నాభిలో ఉందని మనకు తెలిసింది. ఇప్పుడు ఇంకా రెండవ అర్థం ఇందాక చెప్పుకున్నాం కదా, కుండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రారం వరకును ఉంటుంది అని చెప్పి భుజగోత్తమంలో చెప్పుకున్నాం కదండి. అందుకే ఆ పద్మమునకు అటువంటి పరమాత్మ ఆ సహస్రార పద్మమునందు ఉంటాడనమాట. అందుకని ఆ పద్మమునకు అలాంటి మన సహస్రార పద్మకు నాభి, ఈ నాభిలో ఉన్నవాడు కనుక పద్మనాభుడు అని కూడా మనం చెప్పుకోవచ్చండి దీనికి అర్థం. ఇంకా ప్రజాపతి, ప్రజలందరికీ తండ్రి ఆయన కనుక ప్రజాపతి అయ్యాడు. అప్పుడు బ్రహ్మాది, ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. బ్రహ్మాది సమస్త ప్రజలకు కూడా ఆయనే కదండి, భగవంతుడే కదా, ఆ పరంధాముడే కదా. కాబట్టి ఆ ప్రజలను పుట్టించేవాడు, ఈ సృష్టికి మూలమైన వాడు, ఈ సృష్టికి ప్రేరణ ఆయనే కనుక ప్రజాపతి అని చెప్పుకున్నామండి. ఇక్కడ సమస్త సృష్టి అంటే ప్రజ అంటే పుట్టడం అన్నమాట. అతి అంటే ఈ సృష్టికి అంతా మూలమైన వాడు, మనకు తండ్రి లాంటి వాడు, ఈ జీవులందరినీ పుట్టించేవాడు పోషించేవాడు అని మనకు అర్థం అవుతుందండి. కాబట్టి ఆ సృష్టికర్త మనం పోషించేవాడు ఆయనే కనుక ఇక్కడ ప్రజాపతి అని నామానికి ఇదివరకు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇంత కొంచెం చెప్పుకున్నాం చాలు. ఇంకా తర్వాత శ్లోకం
అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్త్ర విశ్రుతాత్మాసురారిహ. అమృత్యు, మృత్యువును నశింపచేయవాడు, మృత్యువు లేనివాడు అని కదండి దీనికి అర్థం. ఆ మృత్యు అంటే అంటే లేదు, అసత్య అలా చెప్తూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ అమృత్యు అంటే మృత్యువు లేనివాడు. కాబట్టి ఈ నామానికి కూడా ఎన్నో అర్థాలు మనం చెప్పుకోవచ్చండి. ఆ పక్కకు పెడితే మృత్ అమృత్ అనుకోండి, అంటే మృతము లేనిదేదో అది అమృతం, అంటే చావు లేనిదేదో అది అమృతతత్వం అదనమాట. అంటే ఇక్కడ చావు పుట్టుకలు లేవు ఆయనకి. ఇంకా పుట్టని వాడికి మృత్యువు ఎక్కడి నుంచి వస్తుందండి, అసలు ఆయనకి పుట్టుకే లేదంటుంటే. కాబట్టి ఇక్కడ ఆయన అమృత స్వరూపుడు కనుక, ఆ మృత్యువు లేనివాడు కనుక ఆయన ఎప్పుడూ ఉంటాడు కనుక నాశనం లేకుండా ఆయనకి అమృత్యు అని చెప్పేసి ఈ నామంలో చెప్తున్నారండి. ఇంకా ఇక్కడికి మనకి ఒక 200 నామాలు పూర్తయ్యాయి అనమాట అండి. మనకి 1000 నామాలు 200 నామాలు ఇక్కడికి మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా తర్వాత సర్వ దృక్ అంటే జీవుల యొక్క పాపపుణ్యాలన్నీ, దృక్ అంటే చూపండి, చక్కగా దర్శిస్తూ ఉంటాడు లోపల సాక్షిగా ఉండి అని చెప్పుకున్నాం మనం ఇదివరకు. సర్వదృక్ అంటే అందరినీ చూస్తూ ఉంటాడు, తనకు అనుకూలమైన భక్తులు ఎవరు విరోధులు అని చెప్పి తను ఎప్పుడు చూడగలుగుతూ ఉంటాడు కనుక, కనిపెట్టుకు చూస్తాడు కనుక సర్వదృక్ అని చెప్పుకోవచ్చు. మనలోనే ఉంటాడు, అంతటా ఉంటాడు, అన్నీ దర్శిస్తూ ఉంటాడు కనుక సర్వదృక్. అదే దీనికి ఇదివరకు చెప్పుకున్నదే సరిపోతుందండి. అంటే ఈ సృష్టించడం, ఆయన చూడడం, ఆయన మనం కనిపెట్టుకుని ఉంటాం అన్నమాట. ఇంకా సింహ అంటే సింహస్వరూపుడు. సింహస్వరూపుడు అంటే నృసింహావతారం మనకు గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఇదే నామం అనేక సార్లు వస్తోంది అని చెప్పి ఈ సింహ నామం యొక్క విశిష్టత ఏమిటో మనకు తెలుసుకోవాలన్నమాట. భగవంతుడు నరసింహ రూపంలో అవతరించాడు, స్తంభం నుంచి ఇదివరకు చెప్పుకున్నాం, అది మొదటి అర్థం. ఇంకా గ్రహాలకన్నిటికీ రాజైన వాడు ఎవరండి? సూర్యుడు. సూర్యునికి నివాసం ఈ కాలచక్రం, ఆయన వల్లే పగలు రాత్రి అంతా జరుగుతూ ఉంటాయి. అహహ అన్నప్పుడు కూడా ఒకసారి చెప్పుకున్నాం ఈ మాట. కాబట్టి ఈ సూర్యుడికి జాతకపరంగా చూస్తే మనకి రాశులను చెప్పుకుంటామే, అందులోనూ ఈ సింహరాశికి సూర్యుడి క్షేత్రం అని చెప్తూ ఉంటాం. ఆ సింహరాశిలో ఈ సూర్యుడిని చెప్తాం. ఇంకా భగవద్గీతలో చెప్పుకుంటే ఆ కృష్ణ భగవానుడు ఈ పరమాత్మ గురించి ఏమని చెప్పాడంటే, మృగాణాంచ మృగేంద్రోహం అని చెప్పాడండి. అంటే ఏమిటి? మృగాల్లో ఉన్న పెద్దదైనటువంటి ఆ సింహాన్ని నేనే, ఆ మృగమునకు ఇంద్రుడు, మృగేంద్రుడైన సింహాన్ని నేను అని చెప్పాడు కనుక అక్కడ సింహ అనే నామానికి మనం ఇక్కడ సార్థకమైందని తెలుసుకోవాలి. ఇంకా కేశములు అంటే కిరణములు, సహస్ర కిరణాలు. మనం వెలుగు సూర్యుడి నుంచే కిరణాలు మనకు వస్తాయి. అవి వేదాల్లోనూ ఆ కిరణాలుగా చెప్పబడిందని ఇందాక ఒకసారి చెప్పుకున్న అర్థం. అలా వేదాల్లో సింహముగా వెలుగుతున్న రూపము కలిగిన వాడని ఆయన యొక్క ఆ జగత్తంతకు సింహం వంటి వాడు సూర్యుడే అని కూడా చెప్పారండి. అందుకని వేరువేరు సందర్భాల్లో వేరువేరు అర్థాలు వస్తూ ఉంటాయి. ఆ దివ్యనామాలు ఇవన్నీ కూడా అది మనం అర్థం చేసుకుందాం. తర్వాత నామం సంధాత. ఆ జీవులకి వారి వారి కర్మలను బట్టి వాళ్ళకి చేసుకున్నంత ఆ సంధిస్తూ ఉంటాడు. కాబట్టి సంధాత అంటే వాళ్ళు చేసుకున్న కర్మలకి ఫలితాన్ని ఇచ్చేవాడు కనుక మనకి సంధాత అయ్యాడనమాట. సంధాతి ఇది సంధాత అంట శత్రు సంహారకుడు అవుతాడు కనుక అక్కడ కూడా సంధాత అని చెప్తున్నారు. ఇంకా సర్వజీవుల యందు నివాసం చేస్తున్నవాడు వాసుదేవుడే చెప్పుకుంటున్నాం కనుక సర్వజీవుల్లో అంతర్యామిగా ఉంటున్నాడు కనుక ఆయనే విష్ణు రూపుడు, లోపల బయట వ్యాపించుకొని ఉన్నాడు కనుక ఇక్కడ ఆయన మనకి ఆ పరమాత్మకి జీవుడికి సంధాత అని కూడా మనం చెప్పుకోవచ్చండి. సంధి లాంటి వాడు అని. ఇంకా సంధిమాన్ తర్వాత నామం. సంధిమాన్ అంటే ఇంకా ఫలితాలను ఇచ్చేవాడు అని చెప్తున్నాడు కదా. ఇందాక సంధిమాన్, సంధి చేయడం అనే సంగతి అనుకుందాం. దీనికి తను ఎవరైతే ఆశ్రిస్తారో వాళ్ళలో నిత్యం చేరి ఉంటాడు. అలాంటి ప్రహ్లాదుడు లాంటి భక్తుడికి అంటే సంధి మాన్. ఇక్కడ సంధి అనగా
రెండు రెండు కలపడం, సంధి చేయడం మనకు తెలుసు ఆ విషయం. కాబట్టి సృష్టిలో ప్రతి వస్తువు విడివిడిగా కనబడుతుందండి మనకి. పైకి మాత్రం ఆ కలిపేవాడు ఒకడే, ఏకస్థం ఒకడే భగవంతుడు కనుక ఆయన సంధిమాన్ అన్న అర్థం కూడా ఇందాక దాంట్లో కొంచెం చెప్పాను, ఇప్పుడు ఎక్కువ చెప్తున్నాను. ఇంకా వ్యాకరణాల్లోనూ ఈ సృష్టి రహస్యాలను ఎవరికి చెప్పారండి? పాణిని మహర్షి చేశాడు ఈ విద్యను కూడాను. అప్పుడే ఏం చేశాడంటే ఆయన మనకి బాగా అర్థం అవ్వడానికి, చదువుకున్న వాళ్ళకి ఇవి తెలుస్తుందండి. సమాసాలు, సంధి, పద విభాగాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. మానవుడు ఏం చేస్తున్నాడు? మానవుడికి వివాహం చేత ఈ సంధి ఏర్పడుతున్నాయి. అలాగే తల్లి బిడ్డలకి ఈ సంధి ఏర్పడుతోంది, తల్లిదండ్రులకి బిడ్డలకి. ఈ సంధి చేసేవాడు కనుక ఇక్కడ సంధిమాన్ అని దానికి దీనికి అలాగా ఉందన్నమాట అర్థం. కాబట్టి సంధి యోగం చేత కలుపుతాడు. మనకు తెలుసుందేమో కౌరవులకి పాండవులకి సంధి చేయడానికి వెళ్ళాడు కదా, ఆ సంగతి తెలుసును. కాబట్టి మనం అది కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ. అలాగా ఏవైనా ప్రతి సృష్టిలో కూడా, ప్రతి జీవిలో కూడా మనకి మనం అందరం ఒక్కొక్క పుష్పం అంటే ఆ పుష్పం అందు ఒక మాలలా కడితే ఒక దారం కావాలి కదండి. మనందరం పుష్పాలు లాంటి వాళ్ళమైతే ఆయన దారం లాంటి వాడు. ఈ విషయమే కూడాను మనకి జపమాలలో మనకి లెక్కించి పూసలు లాంటి వాళ్ళ జీవులు లోపల నేను అని చెప్పాడు. ఖచ్చితంగా భగవద్గీతలో ఏం చెప్తున్నాడండి? సూత్రేమణిగణా ఇవ, ఒక దారంలో గుచ్చబడిన మణుల్లాగా ఇవన్నీ కూడా ఈ సృష్టి అంతా నాలోనే గుచ్చబడి ఉంది అని చెప్పాడు. కనుక ఇక్కడ ఈ సంధిమాన్ అనడానికి ఇంతవరకు అర్థం చాలు. తర్వాత నామానికి వెళదాం. స్థిర అంటే స్థిరముగా ఉన్నవాడు. ఇది మనం స్థాణు అని చెప్పుకుంటున్నాం కదండి, దానికే అర్థం. ఇక్కడ స్థిరంగా ఉన్నాడు, ఎక్కడికి కదలడు అని చెప్పడమే ఆ స్థాణుకి ఇక్కడ స్థిరకే అర్థం అండి. అంటే ఇక్కడ స్థిర అంటే చెలింపకుండా కదలకుండా ఉన్నాడని అర్థం చెప్పుకుంటున్నాం. ఈ సృష్టి స్థిత లయ ఈ మూడు కాలాల్లో ఆయనలో ఎటువంటి కదలిక ఉండదు. ఆయన స్థిరుడుగా ఉంటాడు కనుక ఆయన శాశ్వతుడు కనుక అక్కడ స్థిర. ఇక జగత్తులోనేమో జనన స్థితి, ప్రళయ స్థితి ఇవన్నీ ఉంటున్నాయి. దానికి కారణమైన వాడు పరమాత్మ, కానీ తాను స్థిరంగానే ఉంటాడు, ఎక్కడికి కదలలు కనుక స్థిరుడు అయ్యాడు కనుక స్థిర ఇక్కడ అని చెప్పారు. కాబట్టి ఈ నామానికి ఆ స్థిర స్వరూపుడు, స్థాడు స్వరూపుడు అన్న అర్థం మనం తీసుకోవచ్చు. అజహ అంటే అంటే పుట్టడం అని చెప్పుకొస్తాం. అజహ అంటే పుట్టుకలేనివాడు. అవునండి, ఇందాకొకసారి చెప్పుకున్నాం కదా, అమృత్యు అన్నప్పుడు పుట్టనివాడికి మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది? జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడికే మరణం ఉందని భగవద్గీతలో చెప్పుకున్నాం కదా. అందుకని చెప్పేసి మనం అక్కడ పుట్టుకే లేనివాడు ఎక్కడని చెప్పి మనం చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ అజహ అంటేను పుట్టుక లేకుండానే ఆయన పుట్టాడు. అలాగే ఎవరు లేకుండా కొన్ని ముందు ఆయన రూపాలన్నీ పుట్టాయని మనం చెప్పుకున్నాం కదా ఇది వరకు. అంతవరకు జన్మ లేదు. తర్వాత రాముడి దగ్గర నుంచి ఆయన జన్మ తీసుకున్నట్టు చూపిస్తారు అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాము. మొన్న ఎప్పుడో ఒకసారి చెప్పాను కనుక ఎక్కువగా అవసరం లేదు. పుట్టుకలేనివాడు స్వయం జ్యోతి స్వరూపుడుగా మన అందరిలోనే వెలుగుతున్నాడు, ఆత్మస్వరూపుడుగా కనుక ఈ అజహ అని చెప్పచ్చు అనమాట. తర్వాత దుర్మర్షణ అంటే శత్రువుల్ని అణుచువాడు, మదించువాడు. ఆయన ఈయన పరాక్రమవంతుడని చెప్పుకుంటున్నాం కనుక శత్రువుల్ని, విరోధుల్ని ఆయన సహించలేక మర్దిస్తాడు కనుక దుర్మర్షణ. అలాగే మనకి సుఖ దుఃఖాలని అనే కర్మల్ని కూడా అనుభవింపచేస్తూ తర్వాత అవన్నిటిని విడిచి మనం కొంచెం ఆ జీవుల్ని ఓర్చుకోలేని స్థితిలో అప్పుడు వాళ్ళకి తను దర్శనం ఇచ్చి వాళ్ళకి ఆనందం కలిగించి ఆ ఇచ్చే కర్మలకు ఫలితాలు ఇస్తూ కష్టపెడుతూ ఉంటాడు కదండి. ఆ సుఖాలు దుఃఖాలు అన్నవి మనకే కదా, అలా చేస్తున్నాడు కనుక ఈ దుర్మర్షణ అనే నామం కూడా ఆయనకి సార్థకం అనమాట. ఇంకా శాస్త అంటే వేదశాస్త్రములు అంటే శృతులు అనమాట, మనకు వేదాలంటేను. అలాగా దాని ద్వారా మనకు అన్నీ చెప్తాయి, మనం ఎలా నడవాలో, మనం ఎలా ఉండాలో ఆ శాస్త్రాల నుంచే, ఆ వేద శాస్త్రాల నుంచే మనకు వచ్చింది కనుక అలా మనల్ని శాసిస్తున్నాడు ఆయన కనుక. కాబట్టి శాస్త అయ్యాడని ఒక అర్థం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అందుకని ఆ ధర్మప్రభ ఎవరు? మనకు విష్ణుదేవుడే కనుక ఆ ధర్మం చేత ఈ లోకాలన్నీ శాసిస్తున్నాడు కనుక శాస్త. ఇంకా శాస్త్రం అనగా విధి, అంటే మనకి ఏది ఆచరించాలో, ఆ మనిషి ఎలా నడవాలో ఆ ధర్మం శాసిస్తుంది మనకి కనుక అది శాస్త్రం మనకు చెప్పేలా చేసేవాడు కనుక శాస్త. ఆ వేదాల ద్వారా చెప్పిస్తున్నాడు అనమాట. అలాగే ధర్మ ప్రకారం జీవించే వారి ఆత్మను కూడా శాశ్వతంగా తరింపచేస్తాడు కనుక శాస్త్రస్వరూపమైన శాసనం కలిగిన వాడు.
శాస్త్రస్వరూపమైన శాసనం కలిగిన వాడు కనుక శాస్త్ర అని ఈ నామంలో చెప్పారండి. ఇంకా విస్తృతాత్మ, ఈ ఆత్మ గురించి ఎంతోసార్లు విశేషంగానే చెప్పుకుంటున్నాము. దివ్య రక్షణములు కలిగిన ఆత్మస్వరూపుడు భగవానుడు ఆయన విస్తృతాత్మ. ప్రసిద్ధమైన సత్యం, జ్ఞానం, ఆనందం ఆయన స్వరూపం, ఆత్మస్వరూపం అయింది కనుక ఆయన ప్రసిద్ధుడు కనుక ఇక్కడ విస్తృతాత్మ అని చెప్పబడ్డాడు. కాబట్టి ఎప్పుడూ కూడా తన అవతారం ఆ గుణాల చేత, ఆ లీలల చేత ఎప్పుడూ ప్రశంసింపబడుతూ ఉంటాడు. స్తుతుల చేత ఆయన ఎప్పుడు మనం కీర్తివంతుడిగా కీర్తిస్తూ ఉంటాం కనుక ఆయన విస్తృతాత్మ. కాబట్టి శృతి అంటే చెవులనే అర్థం కూడా ఉంటుంట. ఇంకా వి అంటే లేనివాట, చెవులు, కళ్ళు ఇలాంటి ఇంద్రియాలు ఏమీ లేవండి మొట్టమొదటి పరమాత్మకి. ఆయన అంతర్యామిగా ఉంటాడు, వినడం చేస్తాడు, చూడటం చేస్తాడు, సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నాడు అందరిలోనూ కూడా. అందుకని ఆయన్ని వైశ్రవణుడు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అట్టి పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు ఆత్మస్వరూపంగా కనుక విస్తృతాత్మ అని రహస్యార్థం అనమాట అండి. ఇంకా సురారిహ అంటే సుర అంటే దేవతలు, అరి అంటే శత్రువు. ఎవరండి దేవతలకు శత్రువులు? ఎప్పుడూ రాక్షసులే, వాళ్ళని సంహరిస్తూ ఉంటాడు కనుక సురారిహ అంటే దేవతలకు శత్రువులైన వాళ్ళని హరించేవాడు, సంహరించేవాడు అనమాట. అంటే ఇక్కడ అర్థం. ఇంకా ఈ సురారి నామకు చక్కగా విశేషార్థం కూడా ఉంది రహస్యంగా. సుర, అసుర అవి దైవీ అసురి గుణాలన్నమాట. దైవీ గుణాలు, అసురి గుణాలని మానవుల్లో స్వభావాన్ని భగవద్గీతలో చెప్తారు, దైవాసుర సంపత్ విభాగంలో చెప్పారండి. ఇంకా ఈ చక్కగా అసురీ గుణములు ఉన్నవాడిని సంహరిస్తాడు, దైవ గుణం ఉన్నవాడిని చక్కగా పోషించి ఆ లోపల ఉన్న అంతరాత్మ ద్వారా మనలో ఉన్న అంతరాత్మ స్వరూపుడుగా ఉంటూ ఆ దేవతా గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని చక్కగా తన దగ్గరికి చేర్చుకుంటాడని ఇక్కడ సురారిహ అన్న అర్థానికి సరిపోతుంది. ఇంకా తర్వాత శ్లోకానికి వెళదాం. గురు తమోధామ సత్య సత్య పరాక్రమ నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతి ఉదారదీహి. దీనికి అర్థం రేపు చెప్పుకుందామండి. గురు తమోధామ సత్య సత్య పరాక్రమ నిమిషస్రగ్వి వాచస్పతి ఉదారది. సర్వం కృష్ణార్పణం. కృష్ణ